హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆల్ మిక్సింగ్ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్గా టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయ, దొండకాయ వీటన్నిటి ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న సెట్ తీసుకొని కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఆ సెట్లో వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా నూనె వేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో మాత్రమే వీటన్నిటిని ఉడికించుకోవాలి. అలా టమాటాలో ఉన్న వాటర్ మనం వేసిన ఆయిల్కి ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయి అన్నమాట. అలా మగ్గాక దాంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మరలా లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అవి కొద్దిగా ఉడికాక దాంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మరొకసారి ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. అలా ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత రోటిని శుభ్రంగా కడుక్కొని దాంట్లో మనం ముందుగా ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని అయితే వేసి బాగా దంచుకోవాలన్నమాట. మెత్తగా మొత్తం అంతా ముక్కలన్నీ బాగా మెత్తగా అయ్యేదాకా మనం బాగా దంచుకోవాలన్నమాట. ఒకసారి మీరు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అసలు ఎంత అన్నం తింటామో కూడా మనకే తెలియదు అనమాట. అంత బాగుంటుంది అనమాట ఈ రోటి పచ్చడి అనేది. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి అనమాట. తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ అయ్యాక దాన్ని మనం సైడ్ పెట్టుకొని దాంట్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు మనం ఉప్పు వేసాం కదా ముందుగా, అది సరిపోతే ఇంకా కొంచెం అడ్జస్ట్. నాకైతే సరిపోలేదు, అందుకని నేను మరలా కొంచెం వేసుకొని అయితే ఒకసారి దంచుకుంటున్నా. ఇలా వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసి అవి బాగా మెత్తగా దంచుకున్నాక మనం ముందుగా రుబ్బుకున్న ఈ పచ్చడిని కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట. అట్లా బాగా రుబ్బుకోవాలన్నమాట. రుబ్బుకొని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అనమాట. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తినండి. ఎంత టేస్ట్ ఉంటుందో ఒకసారి ట్రై చేసి మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.